హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 109వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం 190 భాగాలలో 109వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశంలో అంబ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఇటు భీష్ముడు తిరస్కరించి అటు సాల్వరాజు తిరస్కరించిన తర్వాత అంబ యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నది, తర్వాత ఏం చేసింది అనేటువంటిది నేటి పాఠంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ముందుగా ప్రార్థన చేసుకుని మనం ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఓం శ్రీ గురవే నమః. ఆది పర్వంలో 109వ అధ్యాయంలో మనం నిన్నటి రోజున 76 శ్లోకాల వరకు మనం పాఠాన్ని ప్రస్తావించుకున్నాం. అందులో ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు, వేదవేత్తలైనటువంటి వాళ్ళ నిర్ణయంతో భీష్ముడు విచిత్ర వీరుడితో కూడా సంప్రదించి అంబకి స్వేచ్ఛని కల్పించడం జరిగింది. ఆ అంబ సాల్వరాజు దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది చెప్పుకుంటున్నాం. 75వ శ్లోకంలో ఇక్కడ భీష్ముడు కూడా తిరస్కరించడం. అహమప్యూర్ధ్వరేతా వై నివృత్తో దార కర్మణి న సంబంధస్తదాభ్యాం భవితా వై కథంచన. ఇంతవరకు నేను చెప్పుకున్నాను నిన్నటి పాఠంలో. నేను కూడా బ్రహ్మచారిగా ఉంటాను, అది నా ప్రతిజ్ఞ, కాబట్టి నువ్వు నీ స్వేచ్ఛ కల్పిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో. ఇత్యుక్త్వా సా గతా తత్ర సఖీభిః పరివారితా. ఇత్యుక్తా సా గతా తత్ర సఖీభిః పరివారిత అనే పదానికి అర్థం ఏంటంటే సకులతో పాటు ఉన్నటువంటి, స్నేహితురాళ్లతో పాటు, చెలికెత్తలతో పాటు ఉన్నటువంటి ఆమె, ఆ అంబ కాశీరాజు కుమార్తెలో జ్యేష్ఠురాలైనటువంటి అంబ. కాశీరాజు యొక్క పేరే హోత్రవాహనుడు అని కాశీరాజుకి పేరు. హోత్రవాహనుడు మనకి ఎక్కడ ఇవ్వలేదు. కాశీరాజు కుమార్తెలోనే ఇచ్చాడు, కానీ హోత్రవాహనుడు అని ఆయన పేరు. ఆయన కుమార్తెలో జ్యేష్ఠురాలైనటువంటి అంబ ఈ విధంగా పలికినటువంటి ఆ భీష్ముణ్ణి, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛగా హాయిగా ఇత్యుక్తా సా గతా తత్ర సఖీభిః పరివారిత ఎక్కడికి వెళ్ళింది? నిర్దిష్టా హి శనైః రాజన్ సాల్వరాజపురం ప్రతి. శనైః మెల్లగా సాల్వరాజపురం ప్రతి అంటే అటువైపుగా, సాల్వరాజపురం వైపుగా బయలుదేరి వెళ్ళింది. అథాంబా సాల్వమాగమ్య సాబ్రవీత్ ప్రతిపూజ్యతం తం ప్రతిపూజ్య. సాల్వరాజుని సమీపించి ఆయన్ని ప్రతిపూజ్య, ఏ విధంగా మహారాజుని పూజించాలో ఆ విధంగా ప్రతిపూజించి సాల్వరాజం సా అబ్రవీత్, ఆ మహారాజుతో అబ్రవీత్ ఈ విధంగా పలుకుతుంది. సాల్వరాజు దగ్గరికి వెళ్ళి, అంటే తాను వరించినటువంటి ఆ సాల్వరాజుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నారు. ఈ సాల్వ అనేటువంటి ఇక్కడ కొన్ని పుస్తకాలలో మెలికిషా రాస్తారు, ఇక్కడ కుంటిసా రాస్తుంది. శాల్వా ఆర్ సాల్వా. పురా నిర్దిష్ట భావాత్వామాగతాస్మి వరానన దేవవ్రతం సముత్సృజ్య సానుజం భరతర్షభం ప్రతిగృహ్ణీష్వ భద్రం తే విధివన్మాం సముద్యతాం. ఆయన, నేను వాళ్ళ దగ్గర స్వేచ్ఛని కల్పించుకుని నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి నన్ను గ్రహించు అని చెప్పండి. పురా నిర్దిష్ట భావాత్వామాగతాస్మి వరానన. పురా నిర్దిష్ట భావ, పూర్వం ఏ భావనలతో అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళానో ఆ భావనతో తిరిగి వచ్చాను. దేవవ్రతం సముత్సృజ్య, దేవవ్రతుడు అంటే గాంగేయుడు, భీష్ముని చేత ఉత్సృజ్య సముత్సృజ్య విడిచిపెట్టబడి
అక్కడి నుంచి స్వేచ్ఛగా సానుజం భరతర్షభం, భరత ఋషభుడైనటువంటి భరత వంశంలో శ్రేష్ఠుడైనటువంటి అనుజం, సా ప్లస్ అనుజం సానుజం, అనుజునితో పాటుగా ఆయన యొక్క సోదరుడు విచిత్ర వీరుడితో పాటుగా భీష్ముని యొక్క అనుజ్ఞ తీసుకుని ఆయన యొక్క ఆజ్ఞతో స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చాను ఆయన. కాబట్టి ప్రతిగృహ్ణీష్వ భద్రంతే విధివన్ మాం సముద్యతాం, ఇక్కడికి వచ్చినటువంటి నన్ను విధివన్ శాస్త్రబద్ధంగా స్వీకరించు, నీకు భద్రం అవుతుంది, నీకు శుభం అవుతుంది. తే భద్రం, నీకు శుభం అవుతుంది నాయన. ప్రతిగృహ్ణీష్వ, నన్ను స్వీకరించవయ్యా అని చెప్పి అడుగుతున్నది అంబ. తయైవ ముక్త సాల్వోపి ప్రహసన్నిదమబ్రవీత్, వివాహం కోసం అని చెప్పి అటు హస్తినాపురంలోకి ఇతర రాజ్యాలలోకి వెళ్ళి ధైర్యంగా నేను ఫలానా రాజుని వరిస్తున్నాను అని ఒప్పించి మెప్పించి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ రాజు, తనని ప్రేమించినటువంటి రాజు ప్రహసన్ నిదమబ్రవీత్, ప్రహసన్ నవ్వుతూ మాట తయైవ ముక్త సాల్వోపి, తయైవ ముక్త, ఈ విధంగా పలికినటువంటి ఆమెతో సాల్వ అపి, సాల్వుడు కూడా ప్రహసన్ ఇదమబ్రవీత్, నవ్వుతూ మాట. ఎలా స్వీకరిస్తానంటున్నావు నిన్ను? ఎందుకంటే నిర్జితాసీహ భీష్మేణ మాం వినిర్జిత్య రాజసు, సకల రాజులలో, రాజులందరి మధ్యలో నన్ను ఓడించి ఆ భీష్ముడు నిన్ను తీసుకెళ్ళాడు. రాజస్సు అనేది బహువచనం. రాజులందరి మధ్యలో వినిర్జిత్య, ఓడించి, మాం నన్ను ఓడించి, భీష్మేణ భీష్ముడి చేత నిర్జితాసీహ, నేను ఓడించబడి నువ్వు గ్రహించబడ్డావు అక్కడ. అన్యేన నిర్జితాం భద్రే విసృష్టాం తేన చాలయాత్, అన్యేన నిర్జితాం భద్రే, భద్రే ఓ శుభమైన దాన, వేరొకరి చేత ఓడించబడి, నిర్జితాం అన్యేన నిర్జితాం, మరొకరి చేత ఓడించబడి, మరొక మహారాజు చేత, వీరుడి చేత ఓడించబడి, విసృష్టాం తేన చాలయాత్, ఇక్కడ చాలయాత్ అనేది విడ తీసుకోవాలి. చా ప్లస్ ఆలయాత్, నిలయాత్, ఆవాసాత్, గృహాత్, తేన గృహాత్, ఆయన యొక్క నివాసం నుండి విసృష్టాం, విడిచిపెట్టబడినటువంటి నిన్ను ఎలా గ్రహిస్తావు? ఆయన విడిచిపెట్టాడు, ఆయన నివాసం నుండి నువ్వు వచ్చావు. ఆయన నివాసం నుండి వచ్చిన నిన్ను, ఆయన చేత విడిచిపెట్టబడినటువంటి నేను గ్రహించాలా? ఎంత అవమానం అది నాకు. అన్యేన నిర్జితాం భద్రే విసృష్టాం తేన చాలయాత్, వేరొకరి నివాసంలో ఉండి వచ్చినటువంటి స్త్రీకి చూడండి ఎటువంటి అవమానం. రామాయణంలో జరిగింది అదే. రావణాసురుడి నివాసంలో సంవత్సరం పాటు, 10 నెలల కాలం పాటు ఉన్నటువంటి సీతాదేవికి ప్రజలు పట్టినటువంటి పరీక్ష అది రాముడు చేసినటువంటిదా? అంటే ఇది ప్రతి సామాన్యుడికి వచ్చేటువంటి అనుమానం, ఇక్కడ మహారాజుకే వచ్చింది. అందులో కూడా వాళ్ళని మెప్పించి ఇక్కడ వచ్చేసింది, చక్కగా చెప్పి ధర్మశాస్త్రబద్ధంగా మీరు నిర్ణయించుకోండి నాయన అని చెప్పి, అంటే భీష్ముడు ధర్మవేత్తలతో నిర్ణయించుకుని మరి పంపించేశాడు. ఆయన సాల్వుడి యొక్క మనోభావాలు చూశారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే రాజరికం. నేను నీకోసం ప్రయత్నించాను, యుద్ధం చేశాను, కానీ ఓడిపోయాను. కాబట్టి నువ్వు అటు భీష్ముడి పక్షాన దానివే. ఇప్పుడు నేను స్వీకరిస్తే ఎలా ఉంటుందంటే భిక్షగా ఉంటుంది, భిక్ష స్వీకరించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది రాజులకే అవమానం. క్షత్రియ విరోచితమైనటువంటి లక్షణం కాదు, క్షత్రియ లక్షణాలు అసలు కానే కాదు. కాబట్టి ఇలా గ్రహించకూడదు. న గృహ్ణామి వరారోహే తత్ర చైవతు గమ్యత, నువ్వు అక్కడికే వెళ్ళిపో. ఎందుకంటే న గృహ్ణామి వరారోహే, ఓ వరాంగన, ఓ సుందరమైన దాన, న గృహ్ణామి అహం, నేను నిన్ను స్వీకరించట్లేదు. కాబట్టి తత్ర చైవతు గమ్యత, అక్కడికే నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, నేను తీసుకోకూడదు, నేను నిన్ను గ్రహించకూడదు. వాళ్ళు పంపించడం వాళ్ళ యొక్క ఔన్నత్యం, కానీ గ్రహించాను అంటే అది నిన్ను భిక్షగా స్వీకరించినట్టు అవుతుంది. అది రాజులకు ఉచితం కానే కాదు, వీరోచితంగా పోరాడి నిన్ను గ్రహించాలి. అదొకటి వీరోచితమైన కార్యం చేశాడు, రాజులందరిని మధ్యలో ఓడించి తీసుకెళ్లాడు, అది వీరోచితం, క్షత్రియ లక్షణం. కానీ ఇది క్షత్రియ లక్షణం కాదు, గమ్యత. నువ్వు నా దానికి కానే కాదు. ఉండొచ్చు, మనసులో ప్రేమ ఉండొచ్చు, అంతకుముందు మాటలు ఇచ్చిపుచ్చుకోవచ్చు, కానీ ఇది వీర లక్షణం కాదు. వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళింది అంబ, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఇత్యుక్త సా సమాగమ్య కురురాజ్యమనుత్తమం, వైశంపాయనుడు వారు చెప్తున్నారు జనమేజయుడికి ఇదంతా. మళ్ళీ ఇత్యుక్త, ఈ విధంగా చెప్పినటువంటి సాల్వరాజుతో ఆ తర్వాత సా సమాగమ్య కురురాజ్యమనుత్తమం, ఉత్తమమైనటువంటి కురురాజ్యానికి వచ్చి అక్కడ మహారాజుని భీష్ముడిని కలిసింది. మళ్ళీ
అంబా అబ్రవీత్ తతో భీష్మం. అంబా అబ్రవీత్ ఈ విధంగా పలుకుతున్నది. ఎవరితో? భీష్ముడితో. త్వయాహం సహసావృత. త్వయా అహం సహసావృత. నీ చేత నేను తీసుకురాబడ్డాను. స్వయంవర మండపంలోంచి సహసా. సహస అంటే వెంటనే తీసుకురాబడ్డాను అనే ఒక అర్థం. సహస అంటే ఈ తొందరపాటులో నువ్వు తీసుకొచ్చావు అని ఒక అర్థం. అక్కడ సహస అంటే ఈ ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మనసులో ఎవరున్నారు, ఎవరిని వరిస్తున్నారు ఆలోచించక్కన్నా, కనీసం సాల్వుడు వెంటబడుతున్నట్టు కూడా ఆలోచించక్కన్నా అవే ఏమీ లేదు. ఒకటే చూసుకున్నాడు, ఈ రాజులు నన్ను ఈ విధంగా అవమానించారు, వీళ్ళని కీల్చి చెండాడాల్సిందే. సాల్వుడు వచ్చాడు, ఢీ కొట్టాడు, బాణాలు వేశాడు. ముందు బాణాలతో అతను ముందుకు వచ్చాడు కాబట్టి కొట్టడం భీష్ముడి లక్షణం, ఓడించడం భీష్ముడి లక్షణం. వీరోజు వచ్చిన తర్వాత నిర్ణయించుకున్నాడు, ధర్మబద్ధంగా పంపించేశాడు. అందువల్ల సహస అంటే వెంటనే అనాలోచితంగా ఏమీ ఆలోచించకుండా నువ్వు తీసుకొచ్చావు. హృత త్వయా అహం సహసా హృత. కాబట్టి నీ చేత నేను తీసుకురాబడ్డాను. క్షత్రధర్మమవేక్ష్యస్వ త్వం భర్తా మమ ధర్మతః. కాబట్టి ధర్మం ప్రకారం నీవే నాకు భర్తవి. ఓ భీష్మ, నువ్వు నాకు భర్తవి. క్షత్రధర్మమవేక్ష్యస్వ. క్షత్రియ ధర్మాన్ని నువ్వు ఒక్కసారి గమనించు నాయన. వీరోచితంగా తీసుకొచ్చావు. ఎందుకంటే ఎవరైతే యుద్ధంలో రాజుల్ని ఓడించినటువంటి సొత్తు ఏదైతే ఉంటుందో అది గెలిచినటువంటి వాడి సొత్తు కింద లెక్క. క్షత్రధర్మం అది. క్షాత్రధర్మంతో నువ్వు తీసుకొచ్చావు. కాబట్టి త్వం భర్తా మమ ధర్మతః. ధర్మ ప్రకారం నీవే నాకు భర్తవి. యాం యః స్వయం వరే కన్యాం నిర్జయేత్ శౌర్య సంపద. ఇక్కడ శౌర్య కాదు, శౌర్య విడతీస్తే సంధి జరిగింది అక్కడ. శౌర్య సంపద, శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి స్వయంవరంలో ఎవరినైతే ఓడించి ఏ సంపదనైతే తీసుకొస్తాడో మహారాజు, ఆ గెలిచిన వాడి సంపద, ఆ సొత్తు ఏదైతే ఉందో అది వాడికి సంబంధించింది అవుతుంది. యాం యహ. యహ అంటే ఎవరైతే, ఎవరినైతే స్వయంవరంలో ఏ కన్యలనైతే నిర్జయే శౌర్య సంపద, శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి రాజులందరినీ ఓడించి గెలిచినటువంటి కన్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్ఞః సర్వాన్ వినిర్జిత్య సతాం ఉద్వాహయే ధ్రువం. సకల రాజుల్ని వినిర్జిత్య ఓడించి నువ్వు మమ్మల్ని ఉద్వాహయే ధ్రువం. స్వయంవర మండపం నుంచి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు, వివాహం అన్నావు. కాబట్టి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు, మిగిలింది నేను ఒక్కదాన్ని. కాబట్టి అతః త్వమేవ భర్తామి. కాబట్టి నా సంఘటనలో నీవే భర్త. త్వమేవ భర్తామే త్వయాహం నిర్జితాయతః. కాబట్టి త్వయా అహం నిర్జిత. నేను ఓడించబడ్డాను, నువ్వు గెలిచావు, కాబట్టి నేను నీకు సంబంధించిన దాన్ని. నిర్జితాయత. తస్మాత్ వహస్వ మాం భీష్మ నిర్జితాం సంసది త్వయా. సంసది త్వయా నిర్జిత. ఆ స్వయంవర సభలో నిర్జితాం త్వయా, నీ చేత నేను ఓడించబడ్డాను, నువ్వు గెలిచావు ఓ భీష్మ. తస్మాత్ వహస్వమాం. వహస్వమాం అంటే నన్ను వివాహం చేసుకో. వహస్వ నన్ను భరించు, నన్ను పోషించు, నన్ను వివాహం చేసుకో, నీవే నాకు భర్త. ఇక్కడ 3 శ్లోకాలు 4 శ్లోకాలను తెగ ధర్మాలు చెప్పేసిందే. మరి ఇన్ని ధర్మాలు మరి ఇందాల సాల్వుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పలేదే? అంటే సమయాన్ని వాడుకుంటున్నారు అంతే ఇక్కడ, సందర్భాన్ని వాడుకుంటున్నారు అంతే ఇక్కడ. మరి ఈ ధర్మాలు ముందే చెప్పొచ్చుగా. ఓ భీష్మ, నేను సాల్వుడిని ప్రేమించాను, కానీ నువ్వు తెచ్చావు, నువ్వు కాబట్టి నువ్వే నాకు భర్తమని ముందే చెప్పాలిగా. ఎందుకు చెప్పలా? పోనీ ఇక్కడ సాల్వుడు నన్ను తిరస్కరించాడయ్యా, నువ్వు గ్రహించని చెప్పిందా? ఆ మాట రాలేదు. అక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, సరే చెప్పింది. పోనీ సాల్వుడు నన్ను తిరస్కరించాడయ్యా కాబట్టి నువ్వే స్వీకరించు అనుకున్నా కూడా మరి ఈ ధర్మాలన్నీ ముందే చెప్పాలిగా. అసలు మనసులో ఒకళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు భీష్ముని కోరుకోవడం తప్ప. అందులోనే ఇక్కడ భీష్ముడికి ఆ విషయాలని చెప్పకుండా ఈ రకరకాలైన ధర్మాలు చెప్తుందంటే దేని ఉపయోగించుకుంటున్నట్టు, అక్కడ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నట్టు కదా. పైగా ఆయన ముందు శ్లోకంలోనే చెప్పాడు, నేను బ్రహ్మచారిని అని చెప్పేశాడు. చెప్పినప్పుడు ఇది పంతానికి పోయినట్టు కాదు. కాబట్టి అంబ ఎలా ఉపయోగించుకుంటుందో ఆ సందర్భాన్ని చూడండి. మిగతా వాళ్ళిద్దరు ఏం చేశారు? విచిత్ర వీరుని పెళ్లి చేసుకున్నారు. విచిత్ర వీరుడి కోసమే తెచ్చానని భీష్ముడు చెప్పాడు. చెప్పినప్పుడు ఈమె కూడా విచిత్ర వీరుని కోరుకోవచ్చు కదా వెళ్ళి. మరి విచిత్ర వీరుని కోరుకోకుండా మరి భీష్ముడిని పట్టుకున్నది ఎందుకు? తప్పు కదా. ఎందుకంటే ఆ విచిత్ర వీరుడికి ముందే మనసులో నేను ఇట్లాంటి వాళ్ళని వివాహం చేసుకోవాలి, ఇది పాపకార్యం కూడా అని చెప్పి పెద్ద ఆయన చెప్పేశాడు అక్కడ విచిత్ర వీరుడు.
అసలు మరి భీష్ముడిని ఎందుకు పట్టుకుందంటే, నువ్వు నన్ను తీసుకొచ్చావు కాబట్టి నువ్వే నాకు దారి చూపాలి, నువ్వే నాకు మార్గం. ఎందుకంటే ఇతని వీర్య పరాక్రమాలను చూసి మోహించింది. ఒక రకంగా అక్కడ అతని మనసు ఇచ్చింది, కానీ తిరస్కరించాడు సాల్వుడు. నువ్వు అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్పాడు. కాబట్టి అటు కాక ఇటు కాక భీష్ముడు కూడా ధర్మాత్ముడు కాబట్టి ఆయన ఇక్కడ కూడా భీష్ముడు చూడండి, ఊర్ధ్వరేతాహ్యమితి ప్రత్యువాచ పునః పునః. ఊర్ధ్వరేత అహమితి, నేను ఊర్ధ్వరేతస్కుణ్ణి కాబట్టి నేను కఠోరమైనటువంటి బ్రహ్మచారిని, నా జీవితంలో భార్య అనేటువంటి పదం ఉండదు, ప్రతిజ్ఞ చేసినటువంటి వాడిని. ఇది ప్రత్యువాచ పునః పునః, మళ్ళీ 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 చెప్పిందే చెప్తూనే ఉన్నాడు, అదే మాట, ఒకటే మాట, ఇక వేరే మాట లేదు భీష్ముడి యొక్క సత్య ప్రతిజ్ఞలో. భీష్మం సా చ అబ్రవీదంబా యథా జైషీస్తథా కురు. భీష్ముడు అంబకి ఆ విధంగా చెప్పి, నీ ఇష్టం వచ్చింది చేసుకో, యథా జైషీస్తథా కురు, యథా కురు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నేను మాత్రం ఒకటే మాట, నేను బ్రహ్మచారిని, నేను ఇంకా ఎవరిని వివాహం చేసుకోను, నేను ఊర్ధ్వరేతస్కుని, కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను అంబతో పదే పదే చెప్తూనే ఉన్నాడు. ఏవమన్వగమద్భీష్మం షట్సమాహ పుష్కరేక్షణ. ఊర్ధ్వరేతాస్త్వహం భద్రే వివాహ విముఖో భవం తమేవ సాల్వం గచ్చత్వం యః పురా మనసావృతః. ఏవమన్వగమద్భీష్మం, ఈ విధంగా భీష్ముడు అనునయించటము, అంబ మళ్ళీ ఒప్పించడము భీష్ముడిని, మళ్ళీ అనునయించడము భీష్ముడు, ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు గడిచిందో ఇక్కడ ఇస్తున్నాడు. షట్ సమాహ పుష్కరేక్షణ. షట్ సమాహ, సమా అనే పదానికి అర్థం సంవత్సరం. షట్ సమా అంటే 6 సంవత్సరాల కాలం గడిచింది వీళ్ళ మధ్యలో అట్లా అట్లా. పుష్కరేక్షణ, పద్మాల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ అమ్మాయికి, అంబకి 6 సంవత్సరాల కాలం భీష్ముడిని అలా ఒప్పిస్తూ ప్రయత్నిస్తూనే ఉన్నది. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో కింద ఇస్తున్నాడు. మళ్ళీ 6 సంవత్సరాలు భీష్ముడి దగ్గరే ఉండే కాదు. ఊర్ధ్వరేతాహ్యహం భద్రే వివాహ విముఖో భవం, నేను వివాహ విముఖుణ్ణి, నేను వివాహం చేసుకోను, ఊర్ధ్వరేతస్కుణ్ణి, కాబట్టి నువ్వు సాల్వుడి దగ్గరికే వెళ్ళు, సాల్వుడే నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ మనసులో అతనే ఉన్నాడు. తమేవ సాల్వం గచ్చత్వం త్వం గచ్చ సాల్వం, నువ్వు సాల్వుడి దగ్గరికే వెళ్ళిపో. యః పురా మనసా మృతః, మనసారా నువ్వు కోరుకున్నటువంటి ఆ సాల్వుడి దగ్గరికి నువ్వు వెళ్ళు, పూర్వం నువ్వు మనసారా కోరుకున్నావు ఆ మహారాజు, అక్కడికే వెళ్ళు అని ఇక్కడి నుంచి భీష్ముడు ఏమన్నా అక్కడికి పంపించడం, అక్కడ ఏమన్నా సాల్వుడు ఏమన్నా తిరస్కరించి మళ్ళీ పంపించడం. ఇలా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి 6 సంవత్సరాల కాలం గడిపింది ఆవిడ. అన్యసక్తం కిమర్థం త్వం ఆత్మానమవదః పురా. అన్యసక్తం అంటే ఇతరుని మనసులో పెట్టుకున్నప్పుడు, ఆత్మానం అవదః పురా అన్యసక్తాం వధూం కన్యాం వాసయేత్ స్వగృహే నహి. అసలు అన్యసక్తాం, ఇతరుల మీద మనసు ఉన్నటువంటి ఆ స్త్రీని తన గృహంలో పెట్టుకోవటమే దోషం. అన్యసక్తాం వధూం కన్యాం, ఇతరులకి సంబంధించినటువంటి కన్యని, ఇతరుల మీద మనసు ఉన్నటువంటి కన్యని వాసయేత్ స్వగృహే నహి, నహి వాసయేత్ స్వగృహే, తన ఇంటిలో ఉంచుకోవటమే దోషం. అందువల్ల భీష్ముడు చెప్తుంది, నువ్వు ఇక్కడ కాదమ్మా ఉండాల్సింది అక్కడికే, కాబట్టి నువ్వు అక్కడికే. ఆవిడ అక్కడికి వెళ్ళటం, అక్కడ ఆయన తిరస్కరించడం. ఈ విధంగా నాహముద్వాహయిష్యే త్వాం మమ భ్రాత్రే యవీయసే, నేను నిన్ను తీసుకొచ్చిన కారణం ఏంటంటే మమ యవీయసే భ్రాత్రి, నా సోదరుడి కోసం, నా కనిష్ట సోదరుడు విచిత్రవీరుడి కోసం నేను నిన్ను తీసుకొచ్చాను. నువ్వు తిరస్కరించావు, అప్పుడు ఈ ధర్మాలని చెప్పలా, నేను విచిత్రవీరుడు అన్నా వెళ్ళిపోయింది. విచిత్రవీర్యాయ శుభే యథేష్టం గమ్యతామితి, యథేష్టం గమ్యతామితి, విచిత్రవీరుడి కోసం తీసుకొచ్చాను, నువ్వేమన్నా కాదన్నావు, యథేష్టం గమ్యతామితి అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు అదే మాట చెప్తున్నాను, కాబట్టి నీ ఇష్టం వచ్చిన తోటికి వెళ్ళు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను మాత్రం చేసుకోను. కాబట్టి వెంటనే మళ్ళీ ఈవిడేం చేసింది, భూయః సాల్వం సమభ్యేత్య. మరి అన్ని ధర్మాలు చెప్పింది భీష్ముడు, నువ్వే పెళ్లి చేసే, మళ్ళీ నువ్వే పెళ్లి చేసుకోవాలి. కానీ ఈవిడేం చేసింది, భీష్ముడు చెప్పగానే మళ్ళీ సాల్వుడి దగ్గరికి వెళ్ళింది. భూయః అనే పదానికి అర్థం ఏంటంటే మళ్ళీ తిరిగి, మళ్ళా. భూయః సాల్వం సమభ్యేత్య రాజన్ గృహ్ణీష్వ మామితి, హే రాజన్ మాం గృహ్ణీష్వ, నన్ను స్వీకరించు. గృహ్ణీష్వ అంటే నన్ను అనుగ్రహించు, నన్ను స్వీకరించు, భార్యగా స్వీకరించు అని. సమభ్యేత్య అంటే సమీపించి మళ్ళీ సాల్వరాజుని ప్రార్థించడం. ఆ రాజు ఏమన్నా, నాహం గృహ్ణాం అన్యజితామితి సాల్వ నిరాకృత, సాల్వుడు కూడా నిరాకృత, అన్యజితాం ఇది
నువ్వు ఇతరుల చేత జయించబడిన దానివి నేను స్వీకరించకూడదని చెప్పి సాలుడు తిరస్కరించడం. ఈయనేమన్నా ఊర్ధ్వరేతాస్వహమితి భీష్మేణ నిరాకృత. ఈయనేమన్నా నేను బ్రహ్మచారిని తిరస్కరించడం. ఇట్లా అంబా, ఈ అంబ భీష్మం పునఃసాల్వం, భీష్మం సాల్వం పునః పునః. అటు భీష్ముడు, ఇటు సాల్వుడు, ఇటు భీష్ముడు, సాల్వుడు, పునః పునః, మళ్ళీ 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 పునః పునః. గమనాగమనేనైవ మనిషి, గమనాగమనాలు, వెళ్ళి రావటం, వెళ్ళటం రావటం. గమనాగమనేనైవ మనైషీత్ షట్సమానృప. ఏవ మనైషీత్, అనైషీత్ అనే పదానికి అర్థం అంటే గడపటం. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు గడిపింది? షట్సమాహ అనైషీత్, 6 సంవత్సరాల కాలం గడిపింది. ఆ రాజ్యానికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి, ఈ రాజ్యంలో భీష్ముడిని వేడుకుంటూ, ఇలా 6 సంవత్సరాల కాలం పాటు అంబ తిరగటం సరిపోయింది. విచిత్ర వీరుడి జోలికి రాల 6 సంవత్సరాల కాలం. ఎంత అవమానం! ఒక రకంగా తన సోదరులు ఇక్కడ సోదరిమణులు ఇద్దరు, చెల్లెళ్ళు ఇద్దరు కూడా చక్కగా హాయిగా కాపురం చేసుకుంటున్నారు విచిత్ర వీరుడి దగ్గర. ఈవిడ జీవితం ఏమైనా అటు ఇటు తిరగటమే సరిపోయింది. ఇది ఒక రకంగా ధర్మబద్ధమా ధర్మ విరుద్ధమా చూసుకో. ఎందుకంటే సాల్వుడు చేసింది తప్పు కాదు, అది ధర్మబద్ధమే, క్షత్రియోచితమే. ఇటు పక్కన భీష్ముడు చేసింది ఒక రకంగా ఎలా ఉంది, తాను ఏమన్నా ఆలోచించకుండా తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చిన తర్వాత పోనీ ఆవిడ కోరిక ప్రకారం వదిలేశాడు. మరి తెచ్చిన తర్వాత ఏం చేయాలి? న్యాయం చేయాలి. కానీ ఈయనకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సత్య ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం అనేటువంటి సత్య ప్రతిజ్ఞ మీద భీష్ముడికి ధ్యాస. అందువల్ల ఆయన చేసుకోకూడదు. లోకమంతా కూడా ఆ సత్య ప్రతిజ్ఞుడు భీష్ముడు అనేటువంటి ఆ కీర్తి ముఖ్యం అక్కడ. అంతేగాని ఆ ధర్మాన్ని కొంచెం కూడా తప్పడం అనేటువంటి, దాన్ని కాస్త అడ్జస్ట్ చేసుకోవడం అనేటువంటి, అది ధర్మ విరుద్ధంగా భావించి భీష్ముడు తిరస్కరిస్తూనే వచ్చాడు. ఇప్పుడే కాదు, తర్వాత ముందు ముందు సత్యవతీదేవి కూడా తల్లే చెప్తుంది, ఆయన పెళ్లి చేసుకో భీష్ముడు. భీష్ముడి గురించి తెలిసిన తల్లే చెప్తుంది కాసేపట్లో. విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత భీష్ముడికి, ఆయన నువ్వు పెళ్లి చేసుకో, వంశోద్ధారకుడు కావాల్సిందే. అయినా సరే ఈ మొత్తం ప్రపంచం తలకిందులైనా సరే నేను మాత్రం వివాహం చేసుకోనే. ఇది ఈయన ఇప్పుడు అంటున్నాడు కాదు, పూర్వం వసువులే చెప్పారు, ఈ చివరి వాడికి సంతానం ఉండదు, వివాహం ఉండదు, కఠోరమైనటువంటి బ్రహ్మచారిగా ఉంటాడని పూర్వం వసువులే చెప్పారు. అలా ఇక్కడ అశ్రుభిర్భూమి ముక్షంతి శోచంతి సా మనస్విని. అశ్రుభి భూమి ముక్షంతి, కన్నీటి ధారలు కురుస్తూ, కన్నీటి ధారలతో భూమిని తడుపుతూ, శోచంతి సా మనస్విని, ఆ మనస్విని అయినటువంటి అంబ శోచంతి, కన్నీటి ధారలతో అలా అలా గడుపుతూ 6 సంవత్సరాలు గడిచిపోయింది. ఆవిడ అందాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే యవ్వనం అంతా కూడా వృధా అయిపోతున్నది. పీనోన్నత కుచద్వంద్వా విశాల జగనేక్షణ, శ్రోణీభరాల సగమా రాకాచంద్ర నిభానన. పీనోన్నత కుచద్వంద్వా, కుజద్వంద్వములు గాని, విశాల జగనేక్షణ, విశాలమైనటువంటి నేత్రములు, జగన స్థానములు, శ్రోణీభరాల సగమా రాకాచంద్ర నిభానన. శ్రోణీభరాల ఓయలైనటువంటి మందగమనము, రాకాచంద్ర నిభానం, రాకాచంద్ర శరత్కాలం వంటి వదనము కలిగినటువంటి, శరత్కాల చంద్రం ఏ విధంగా అందంగా ఉంటాడో అంత చంద్రబింబము వంటి ఆనందము కలిగినటువంటి, ముఖము కలిగినటువంటి స్త్రీ. అంతేకాకుండా వర్షత్కాదంబిని మూర్ధ్ని స్ఫురంతి చంచదేవస. ఎంత అందమైనటువంటి స్త్రీ అంబ అంటే, మూర్ధ్ని వర్షత్కాదంబిని, వర్షం కురిపించేటువంటి నల్లటి మేఘము పైన ఉంటే, ఆ మేఘము పైనుంచి కింద ఉన్నటువంటి ఒక మెరుపు తీగ ఎలా ఉంటుందో అంత అందమైనటువంటి మెరుపు తీగ వలె ఉండేటువంటి చంచలేవస, అంత అందమైనటువంటి కాంతి కలిగినటువంటి, ఆ విధంగా స్ఫురిస్తున్నటువంటి అంబ. సా తతో 12 సమా బహుధామభితో నది. అంతకుముందు షట్సమాహ చెప్పాడు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? సా తతో 12 సమాహ, 12 సంవత్సరాలు గడిచింది. 12 సంవత్సరాలు ఈ విధంగా యవ్వనం అనేటువంటిది ఆవిడ యొక్క అందం అంతా కూడా నిరర్థకమైపోయింది అని చెప్తూ అన్ని సంవత్సరాలు గడిచింది ఈ తిరుగుళ్లలో. కానీ ఒక విషయం జరిగింది ఏంటంటే, ఈ 12 సంవత్సరాలలోనే విచిత్ర వీరుడు కూడా తపా కట్టేశాడు, మరణం సంభవించింది. అవి ఇక్కడ చెప్పడం తర్వాత ఇంకొన్ని 2 అధ్యాయాలు వెళ్ళిపోయాక ఆ విషయం చెప్పడం జరుగుతుంది. విచిత్ర వీరుడు కూడా వివాహం చేసుకున్న 7 ఏళ్లకే మరణిస్తాడు. క్షయవ్యాధి వచ్చి ఆ క్షయవ్యాధి కారణంగా మరణించడం జరిగింది. ఇక్కడ 12 సంవత్సరాలు ఇంకా కోరుకుంటూనే ఉన్నది.
ఆవిడ యొక్క పట్టుదల చూడండి అక్కడ. సా తతో ద్వాదశ సమా బాహుదామభితో నది. అయితే సా తతో ద్వాదశ సమా 12 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిందో చెప్తున్నాడు ఇక్కడ. 12 సంవత్సరాలు ఆ విధంగా నిరీక్షించింది. 12 సంవత్సరాల తర్వాత తపస్సు చేసుకోవడానికి వెళ్ళింటారు. బాహుధామభితో అభిత అనే పదానికి అర్థం ఏంటి? పేరు కలిగిన నదీం. ఒక నది పేరు చెప్పారు ఇక్కడ. ఏం పేరు అది అంటే బాహుదా. బాహుదా అనేటువంటిది నది విశేషమైనటువంటిది నది. ఎక్కడ ఉంటుందంటే పార్శ్వే హిమవతో రమ్యే. హిమవత్ పర్వతాలు, రమ్యమైనటువంటి హిమవత్ పర్వత సానువుల దగ్గర ప్రవహించేటువంటి ఎన్నో నదులలో బాహుదా అనేటువంటి పేరు కలిగిన నది. పార్శ్వే హిమవతే రమ్యే తపో ఘోరం సమాదదే. ఘోరమైనటువంటి తపస్సు 12 సంవత్సరాల తపస్సు చేసింది. 12 సంవత్సరాల తపస్సు. నది పేరు బాహుదా అనే. బాహు అనే పదానికి, బాహుదా అనే పదానికి రెండు పదాల కలయిక. దా అంటే ఇచ్చినది అని అర్థం. వరద అనేటువంటి వరములను ఇచ్చేటువంటి వారు. బాహుదా అంటే బాహువులను ఇచ్చినటువంటి నది అది. బాహువులు అంటే భుజములు, షోల్డర్స్. బాహువుల్ని ఇచ్చినటువంటి నదిగా బాహుదా అనేటువంటి పేరుతో ఆ నది పిలుస్తాం. బాహుదా అంటే భుజాలు ఉంటే స్నానం చేసిన వాడికి బాహువులు ఇస్తుంది అంటే వశిష్ఠ మహర్షికి సంబంధించినటువంటి ఒక గాథ చెప్తారు ఈ విషయం. వశిష్ఠ మహర్షి పుత్ర వియోగంలో, తన కుమారుడు మరణించినటువంటి పుత్ర వియోగంలో ఆయన మరణించదలుచుకున్నారు. కాబట్టి ఎలా మరణించాలంటే అతి కఠోరమైనటువంటి నిష్ఠగా చేతులు, బాహువులు అన్ని కట్టేసుకుని, కాళ్ళు కట్టేసుకుని నదిలో దూకారు. ఈ నదిలో వశిష్ఠుడు అంతటి వాడే పుత్ర వియోగంతో ఆ బాధలు. ఆ తర్వాత నదీమ తల్లి ఈ మహానుభావుడు ఈ విధంగా చేశాడే, పుత్రశోకం ఎంత బాధని కలిగిస్తున్నదో కదా అని చెప్పి, ఆయన నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి ఆ నదీమ తల్లి వచ్చి కట్లు విప్పి నువ్వు ఇలాంటి చేయకూడదని పక్కకి తీసుకొచ్చి, ఆయన నాకు అంత శక్తి లేదు, నువ్వు ఇటువంటి పనులు చేయమాకు నాయన మహానుభావ అని చెప్పి ఆయన బాహుల్ని మళ్ళీ విప్పి ఆయన బాహుల్ని విడిపించినటువంటి నదిగా బాహుల్ని మళ్ళీ ఇచ్చినటువంటి నదిగా నది పేరు బాహు. ఇలా నదులు ఉన్నాయి. అది పుత్రశోకం అనేటువంటి ఈ కథ మనకి వశిష్ఠుని కాదు, మళ్ళీ తర్వాత వస్తుంది. అక్కడ వివరంగా మనం సవివరంగా చెప్పుకుంటాం. సా తతో ద్వాదశ సమా బాహుదామభితో నది. అభిత అంటే బాహుదా అనే పేరు కలిగినటువంటి నది. పార్శ్వే హిమవతో రమ్యే తపోఘోరం సమాదదే. హిమవత్ పర్వత సానువుల్లో ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలో సంక్షిప్త కరణాత్ తత్ర తప ఆస్థాయ సువ్రత. సంక్షిప్త కరణాతత్ర ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ, అంతఃకరణాలను నిగ్రహించుకుంటూ తప ఆస్థాయ సువ్రత చక్కటి వ్రతములు నిష్ఠగా ఆచరించగలిగినటువంటి సువ్రత అయినటువంటి అంబ తప ఆస్థాయ తపస్సు చేయటం మొదలుపెట్టింది. కఠోరమైనటువంటి తపస్సు ఎట్లా చేసింది? పాదాంగుష్ఠేన, పాద అంగుష్ఠేన, పాదము యొక్క అంగుష్టం మీద నిలబడి బొటన వేరు మీద నుంచుని పాదాంగుష్ఠేన సా అతిష్టదం అకంపంత తతస్సురా. బొటన వేరు మీద నుంచుని తపస్సు చేసి, కఠోరమైన తపస్సు చేసి అకంపంత తతస్సురాహ, తపస్సు చూసి దేవతలు కూడా, సురాహ అనే పదానికి అర్థం దేవతలు కూడా అకంపంత కదిలిపోయారట. వాళ్ళని కూడా చెలింపజేసేటువంటి విధంగా, దేవతల్నే చెలింపజేసేటువంటి విధంగా, కంపించిపోయే విధంగా అంగుష్టం మీద నిలబడి తపస్సు చేసింది. తస్యాస్తత్తు తపో దృష్ట్వా సురాణాం క్షోభ కారణం. దేవతలని క్షోభించేటువంటి విధంగా, ఇంద్రుడే గడగడలాడిపోయేటువంటి విధంగా తపస్సు చేసినటువంటి ఆ అమ్మ యొక్క తపో నిష్ఠ చూసి ఆశ్చర్యపోయారు దేవతలు. విస్మితశ్చైవ హృష్టశ్చ. విస్మితశ్చైవ అండ్ హృష్ట. హృష్ట అంటే సంతోషించినటువంటి దేవత. ఆవిడ తపస్సుకి ఆశ్చర్యపోయారు, సంతోషించారు. విస్మితశ్చైవ హృష్టశ్చ తస్యానుగ్రహ బుద్ధిమాన్. తస్య అనుగ్రహ బుద్ధిమాన్. ఆవిడ యొక్క అనుగ్రహం, ఆవిడ బుద్ధికి మెచ్చుకుని అనుగ్రహించాలని కోరుకుని దేవతలు. అప్పుడు పరమేశ్వరుడి చేత అనుగ్రహించబడింది అంబ. అనంతసేనో భగవాన్ కుమారో వరద ప్రభు. పరమేశ్వరుడు వరదహ, ఇక్కడ కూడా వరదహ, ఇందాల బహుదా అని వచ్చింది. వరద ప్రభు పుంలింగం కాబట్టి దహ వచ్చింది. నది స్త్రీలింగ శబ్దం కాబట్టి బహుదా దీర్ఘం. వరదహ ప్రభు, వరమునిచ్చేటువంటి ఆ ప్రభు ప్రత్యక్షమై మానయన్ రాజపుత్రీం తాం దదౌ తస్కే శుభాం స్రజం. ఒక శుభకరమైనటువంటి స్రజము అంటే మాల, దండ, పూలదండ. ఒక శుభకరాలను ఇచ్చేటువంటి ఒక పూలదండని ఇస్తున్నాను కాబట్టి
మానయన్ రాజపుత్రీం తాం, రాజపుత్రి తాం మానయంత్రి, నీ యొక్క తపస్సుకి మెచ్చాను కాబట్టి దదౌ తస్యై శుభాం స్రజం. దదౌ అంటే ఇచ్చాను, ఒక శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి పూలమాలని ఇచ్చారు స్వామి. ఏషా పుష్కరిణి, పుష్కరిణి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి మాల. ఏషా పుష్కరిణి దివ్యా యథావత్ సముపస్థిత, యథావత్ సముపస్థిత. ఈ మాలని నువ్వు ధరించు అంబే. త్వత్ శోక శమనీ మాల, త్వత్ శోక శమనీ మాల, నీ యొక్క శోకాన్ని హరించేటువంటి మాల ఇది, శోకాన్ని తగ్గించేటువంటి హరించేటువంటి మాల ఇది. భువి భవిష్యతి, భువి భవిష్యతి, భూలోకంలో నీ శోకాలని నీ తాపాలని తగ్గించి సుఖాలను కలిగించేటువంటి మాల ఇది. ఏతాం చేవ మయా దత్తాం మంగళాం యో ధారయిష్యతి, ఈ మాలని నేను ఇచ్చినటువంటి ఈ మాలని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి శోకమోహాలు అనేటువంటి ఉండవు, నీ శోకాలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ మాలే సోస్య భీష్మస్య నిధనే కారణం వై భవిష్యతి, ఇది భీష్ముడి యొక్క నిధనానికి కారణమవుతుంది. నిధనము అంటే నాశనం, పతనము. భీష్ముడి యొక్క పతనానికి ఇదిగో ఈ మాల కారణమవుతుంది. ఈ వైజయంతి ఏమిటది? పుష్కరిణి అనేటువంటి మాల, ఈ మాల కారణమవుతుంది అని మహాశివుడు ఆమె తపస్సుకు మెచ్చి వరం ఇవ్వటం జరిగింది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి నవాధిక శతమోధ్యాయ సమాప్త. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, అసలు అంబ ఏం కోరుకున్నది అవేమీ ఇంకా చెప్పలేదు. మరి ఎవరికి పుట్టింది, తర్వాత పుట్టిందా లేకపోతే ఈ జన్మలోనే జరిగిందా అనేటువంటిది ఇంకా చెప్పలేదు. అది చాలా గుప్తమైనటువంటి విషయం. అది వచ్చే పాఠంలో అంబ యొక్క గాథ మనకి ఒక పాఠంలో వస్తుంది, వచ్చే అధ్యాయంలో రేపటి పాఠంలో మనం చెప్పుకుంటాం. ఆ సందర్భంగా ఈవిడ కోరుకున్నది ఏంటి, తర్వాత ఎవరికి పుట్టింది, ఆ తర్వాత ఎలా ఈ అంబ తన స్వరూపాన్ని మార్చుకున్నది అనేటువంటిది వచ్చే సందర్భాల్లో పాఠం ఉంటుంది. అది రేపటి పాఠంలో ఒకసారి వివరించుకుని వెళ్తాం. అంబ యొక్క చరిత్ర, పరమేశ్వరుడు ఏం కోరుకున్నది, ఆయన వరం ఇచ్చాడు, ఏం వరం ఇచ్చాడు, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సింది సమయానుకూలంగా రేపు చెప్పుకుంటాం. ఓం శివం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదం మాత్రహీనం చ యత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.